ఒక్క ఓటమి బీఆర్ఎస్ పార్టీని గింగిరాలు తిప్పేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత కొంతకాలానికి బీఆర్ఎస్ పుంజుకున్నట్టే కనిపించింది. దీంతో ఎక్కడ ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తాయా అని ఆ పార్టీ నాయకులు ఎదురుచూశారు. దురదృష్టవశాత్తు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నిక షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కేటీఆర్ అండ్ టీం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అక్కడ గెలవబోతున్నామని తొడగొట్టి సవాల్ విసిరారు. కొన్ని సర్వేల్లోనూ అదే తేలింది. అఫ్కోర్స్ ఆ సర్వేలన్నీ పెయిడ్ అని తర్వాత తేలిందనేది కొందరి వాదన. సరే, ఈ వాదనలు ఎలా ఉన్నా ఆ ఎన్నికల్లో మాత్రం కారు పార్టీ ఓటమి చవి చూసింది. ఇప్పుడు ఆ ఓటమికి గల కారణాలను వెతుక్కుంటోంది. అసలు జూబ్లీహిల్స్ లో ఎలా ఓడామా అని లెక్కలు తీస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇక ఆ పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోనైతే ఈ ఓటమికి చంద్రబాబు కారణమని నిందించడం మొదలైంది. చంద్రబాబు ఏమో ఏపీకి సీఎం, అక్కడ రాష్ట్రాన్ని మళ్లీ ట్రాక్ లోకి తెచ్చే పనిలో ఆయన తలమునకలే ఉన్నారు. జూబ్లీహిల్స్ ఏమో తెలంగాణలో ఒక అసెంబ్లీ సీటు, పైగా ఇక్కడ టీడీపీ పోటీ కూడా చేయలేదు. అలాంటప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఆయన ఎలా కారణమవుతారు? ఖచ్చితంగా ఆయన కానే కాదు. కానీ ఆయన పట్ల గతంలో బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించిన తీరే ఇప్పుడు ఈ రిజల్ట్కు కారణమనేది కొందరి వాదన. అప్పట్లో కొందరు బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ టీడీపీ సానుభూతిపరులకు, సెటిలర్లకు కోపం తెప్పించిందన్నది మాత్రం వాస్తవం. అంటే ఎప్పుడో మీ రోజులు బాగున్నప్పుడు ఏవేవో మాట్లాడారు కదా, ఇప్పుడు దానికి ఫలితం అనుభవిస్తున్నారన్నమాట. అంటే ఈ ఓటమి మీరు కొని తెచ్చుకుందే కదా. ఇదేదో మేమంటున్న మాట కాదు, మీ పార్టీ చాలా మంది నాయకులు గుసగుసలాడుకుంటున్న విషయమే ఇది. టీడీపీని తెలంగాణలో లేకుండా చేయాలనుకున్నారు. చంద్రబాబు పైన లేనిపోని కేసులు పెట్టించారు. వైసీపీ పాలనలో బాబు అరెస్ట్ అయితే వెకిలి మాటలు మాట్లాడారు. ఇప్పుడు సరిగ్గా జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు వాటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. లోకేష్ నా తమ్ముడు లాంటి వారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఎందుకిదంతా? జస్ట్ సెటిలర్లు, టీడీపీ సానుభూతిపరుల ఓట్ల కోసమే కదా. అయినా వారంతా పాత విషయాలను ఎలా మర్చిపోతారని అనుకున్నారు. అందుకే టైం చూసి దెబ్బ కొట్టారు. దీనికి చంద్రబాబు ఎలా కారణమవుతారు? అయినా ఇదొక్కటే కాదు, మీ ఓటమికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ వరుసగా పరిశీలిద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆరే ఆ పార్టీకి అసలైన బలం. కానీ ఆయన మాత్రం జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారానికి రాలేదు. కనీసం ఓ ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడలేదు. ఎంతసేపు ప్రచారం మొత్తం కేటీఆర్ చుట్టే తిరిగింది. ఇది కూడా పార్టీకి నష్టం చేసింది. ఇక పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న హరీష్ కూడా ప్రచారానికి దూరంగానే ఉన్నారు. ఆయన తండ్రి మరణంతో కొద్ది రోజుల పాటు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఇది కూడా బీఆర్ఎస్ ను దెబ్బతీసింది. ఇక కవిత ఇష్యూ బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారమే రేపింది. ఇంటి ఆడపడిచినే బయటకు పంపిన కేటీఆర్ మిగతా వారికెలా న్యాయం చేస్తారనే ప్రశ్నలు ఆయనకు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఒక అస్త్రంగా మలుచుకుంది. దీనికి తోడు కవిత కూడా సమయం దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడంతో కారు పార్టీ నాయకులు చిక్కుల్లో పడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎంఐఎం పార్టీ అండగా నిలిచింది. కానీ ఈసారి ఓవైసీ సోదరులు ఆ పార్టీకి ఝలకిచ్చారు. ఈ సెగ్మెంట్ లో ముస్లిం ఓట్లు భారీగా ఉన్నాయి. దీంతో ఆ ఓట్లలో మెజారిటీ నవీన్కే పడ్డాయని టాక్. ఇది బీఆర్ఎస్ ఓటమికి ఒక కారణం. ఇక నవీన్ ను రౌడీ అని ముద్ర వేయడం బీసీ కులాల నాయకులకు చికాకు తెప్పించింది. ప్రధానంగా యాదవ సామాజిక వర్గం దీనిపై భగ్గుమంది. బీఆర్ఎస్ నాయకులు ఒక దశలో నవీన్ రౌడీ అనే ప్రచారానికే పరిమితమైంది. మిగతా విషయాలు మాట్లాడటమే మర్చిపోయారు. ఇది వాళ్లకే బౌన్సర్లా తాకింది. ఇక బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ చేస్తున్న పోరాటం ఆ పార్టీకి కలిసొచ్చింది. జూబ్లీహిల్స్ లో పోటీ నవీన్ వర్సెస్ మాగంటి సునీత అని కాకుండా రేవంత్ వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా సాగింది. ఈ పోరాటంలో కాంగ్రెస్ గెలవడం రేవంత్ కు 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. ఈ 3 ఏళ్లు ఆయనకి ఇక ఢోకా లేనట్టే. గతంలో టీడీపీలో పనిచేసిన అనుభవంతో ఆ పార్టీ కేడర్ అంతా క్లారిటీతో రేవంత్ వెంటే నడిచారు అనేది ఓపెన్ సీక్రెట్. తెలుగు తమ్ముళ్లను తమ వైపు తిప్పుకునేందుకు కేటీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఫలించలేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక అంచనా ప్రకారం కమ్మ కులానికే చెందిన మాగంటి సునీతకు కమ్మవారే ఓటేయలేదనే ప్రచారం జరిగింది. ఎందుకంటే వారందరి మదిలో గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే తిరిగాయట. చంద్రబాబుకు వారు తలపెట్టిన ద్రోహమే గుర్తొచ్చిందట. మొత్తానికి కారు టాప్ గేర్ లో పడకుండా వారు గతంలో సృష్టించిన సమస్యలే స్పీడ్ బ్రేకర్లుగా అడ్డుపడాయనేది సుస్పష్టం. దాన్ని మర్చిపోయి చంద్రబాబుపై ఆరోపణలు గుప్పిస్తే ఎవరికి నష్టం? ఎందుకంటే త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలు కూడా మీ పార్టీకి ఇంపార్టెంటే అన్న విషయం మర్చిపోవద్దు.